అర్ధ దశాబ్దపు కాలంలో ఎప్పుడూ లేనంతగా వరద విపత్తు ముంచెత్తిన సమయంలో విజయవాడ తదితర ప్రాంతాలను ఆదుకునేందుకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో అధికారులు, దాతలు పెద్ద మనసుతో స్పందించారు. అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రశంసలు సైతం అందుకున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముంపు బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్కు ఏలూరులోని 4,500 డ్వాక్రా గ్రూపుల సభ్యులు ఒక్కో గ్రూపు నుండి 100 రూపాయల చొప్పున మొత్తం 4,50,000 రూపాయల చెక్కును ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబులకు అందించారు. ఈ సందర్భంగా సభలో గ్రూపుల సభ్యుల సేవలను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే చంటి ఆపత్కాలంలో ఆహార పదార్థాల తయారీలో, ఇతర సేవల్లో డ్వాక్రా గ్రూపులు సభ్యులు అందించిన సేవలు అభినందనీయమన్నారు. దాదాపు 9 రోజుల పాటు బాధితుల కోసం కష్టించి అలాంటి వారి సేవల ఫలితంగానే విజయవాడ తదితర ప్రాంతాలు ఆ పరిస్థితి నుండి క్రమక్రమంగా కోలుకుంటున్నాయన్నారు. పనితనం బట్టే ఫలితం ఉంటుందని ఎమ్మెల్యే చంటి అన్నారు. మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే చంటి సైతం స్వయంగా విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం స్ఫూర్తిదాయకమన్నారు. పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గౌరవ కార్పొరేటర్లకు, ఇక్కడ చేసినటువంటి గౌరవ నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే వరద బాధితుల సహాయార్థం మరి డ్వాక్రా సంఘాల సభ్యులు 4,500 గ్రూప్ సభ్యులందరూ కూడా మరి ప్రతి గ్రూప్కి కూడా 100 రూపాయలు మరి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలని మరి ఒక మంచి ఆలోచన చేసి ఈ రోజున మన గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఈ చెక్కుని అందించడం చాలా సంతోషం. మరి ఎందుకంటే మరి గత 10 రోజులు ఆ రోజున ఏదైతే విపత్తు వచ్చిందో మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి అందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క సహాయ చర్యల్లో పాల్గొనడం, ముఖ్యంగా మన ఏలూరు కార్పొరేషన్ నుంచి మరి దాదాపుగా 8 రోజులు మరి ఉదయం టిఫిన్ కానివ్వండి, అలాగే మధ్యాహ్నం సాయంత్రం భోజనం అందించే కార్యక్రమం మరి గౌరవ శాసనసభ్యుల వారు మేము ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గన కార్పొరేషన్ నుంచి మరి అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలు అందజేయడం జరిగింది. అలాగే మన ఏలూరు శాసనసభ్యుల వారి కార్యాలయం నుంచి కూడా మరి అందరూ నాయకులు కానీ అందరూ కూడా పాల్గొని మరి బిస్కెట్లు కానివ్వండి, బ్రెడ్ ప్యాకెట్స్ కానివ్వండి, పాల ప్యాకెట్లు కానివ్వండి, మరి దుప్పట్లు, ఇటువంటి అన్నీ కూడా సహాయార్థం అందరూ కూడా ముందుకొచ్చి అందించడం అనేది చాలా సంతోషం. మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి అక్కడ స్వయంగా మన శాసనసభ్యులు వారు అక్కడ వరద సహాయార్థం కూడా అక్కడ పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ కూడా మరి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున మరి అధికారులు కానివ్వండి, మరి ముఖ్యంగా మెప్మా తరపు నుంచి కూడా మరి ఆర్పీలు, సిఓలు అందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొని మరి ఈ యొక్క సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా అభినందనీయం. మరి ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, ఏదైతే ఈ యొక్క వరద బాధితుల సహాయార్థం ప్రతి ఒక్కరు కూడా అక్కడ జరిగినటువంటి నష్టాన్ని కానివ్వండి, అక్కడ పడుతున్న ఇబ్బందులను కూడా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని మరి అందరూ కూడా దాతలతో ముందుకొచ్చి అందరూ సహాయార్థం మరి ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. విపత్తు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిపించారో, పవన్ కళ్యాణ్ గారు ఆచరణలో చేసి చూపించారు. అలాగే మోడీ గారు కూడా అక్కడి నుంచి ఏదైతే వరద బాధితులు ఈ విధంగా ఇబ్బంది పడ్డారని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరి సాయం అందిస్తామని చెప్పి ఆయన ఏదైతే ప్రకటన చేశారో, అలాగే మనం కూడా మనకు తోచింది చేయాలనే ఉద్దేశంతో పక్క జిల్లా నుంచి మనం కూడా చేయాలనే ఉద్దేశంతో మనం భోజన వసతులు కానీ, అలాగే మేము మా దగ్గర నుంచి స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళు కానీ రమారమి ₹1,00,00,000 మేము పంపించడం జరిగింది. మున్సిపల్ దగ్గర నుంచి మరి 9 రోజుల పాటు మరి ఏ విధంగా మనం భోజన సదుపాయాలు ఉదయం 25,000 మందికి, సాయంత్రం 25,000 మందికి పంపించాము. మరి కమిషనర్ గారు కూడా దగ్గరుండి మీరు కూడా అందులో పాలు పంచుకున్నారు. దాంట్లో మీరు ఆ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాను. అలాగే మరి గ్రూప్ నుంచి 100 రూపాయలు చొప్పున ఏదైతే మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా మీరు అనుకుని అది కలెక్ట్ చేసి 4,50,000 రూపాయలు ఏలూరు తరఫున ఇచ్చినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ, ఏదైనా కార్యక్రమం విపత్తు వచ్చినప్పుడు కానీ, సాటి మనిషిని ఆదుకోవాలన్నప్పుడు కానీ మీరు కూడా ఒక చెయ్యాల్సిన అవసరం ఎప్పుడు కూడా ఉంటుంది.
దానికి తగ్గట్టుగానే మా సహాయ సహకారాలు కూడా మీకు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ మరి అందరం కూడా ఏలూరుతో చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మనం ఏదైతే విపత్తు వచ్చినప్పుడు మనం ఆదుకున్నామో ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు విపత్తుల్లో ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతోనే మనకు కూడా శనివారపేటకి సంబంధించి మరి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. మన పనితనం చూసి ఆయన కూడా అదే విధంగా చేస్తారు. ప్రతి ఒక్కరిలో కూడా ఏదైతే దానగుణం ఉంటుందో అటు నుంచి మనం వచ్చేటప్పుడు కూడా మనకు కూడా అటువంటి కార్యక్రమాలు మనకు కూడా జరుగుతాయి. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలని సందర్భంగా కోరుకుంటూ మీ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది.